నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. అయితే ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ ఎలా స్పందిస్తుంది? గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అంటూ చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్యలు నిజమయ్యాయా లేదా అనేది మొన్న ఎలక్షన్స్లో అర్థమైపోయింది. అయితే ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ ఏంటి ఈ విశేషాలనే దానిపై మనతో పాటు ప్యానల్లో పార్టిసిపేట్ చేస్తానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. దుర్గా కుమార్ గారు, మనం చూసుకుంటే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి అంటూనే సొంత ఇంట్లో వాళ్ళని కూడా చూడకుండా పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే వచ్చిన 5 నెలల్లోనే ఎలాంటి పెట్టుబడులు వస్తున్నాయి ఏంటి సంగతి అని అందరికీ తెలిసిందే. దీంతో పాటు గతంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పనులు కావచ్చు, అవన్నీ కొనసాగిస్తున్నారు. వాళ్ళు పార్టీలో లేకపోయినా సరే, ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కావచ్చు, లేదా బసవ తారకం నుంచి కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలా స్పందించి మనకు తెలిసింది. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత 5 నెలల్లోనే ఎంతో మందికి హెల్ప్ చేయడం మనం చూసాం. కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి ఒక వైరల్ ఏంటి అంటే, వైఎస్ జగన్ ట్రెండ్స్ అనేటువంటి ఒక దగ్గర నుంచి వచ్చినటువంటి ఏదైతే ఒక ట్వీట్కి రెస్పాండ్ అయ్యి చాలా ఫాస్ట్గా స్పందించడం, ధనలక్ష్మి అనేటువంటి ఒక మహిళకి హెల్ప్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? మీ మాటల్లో ఏం చెప్తారు? ఇప్పుడు సహాయం చేయటానికి నిజంగా గనక మంచి భావన ఉంటే ఎవరికైనా సహాయం చేయొచ్చు. ఇది వీళ్ళు వాళ్ళు అని వివక్ష అక్కర్లేదు అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు గడప దాటడం లేదనేది ఒక సామెత ఉంది. ఆయన చాలా సెక్యులర్ పర్సన్ లాగా మాట్లాడతాడే కానీ ఆయన భావనలన్నీ కూడా చాలా ఇరుకుగా ఉంటాయి. అది కుటుంబ సభ్యులకు కూడా మినహాయింపు ఏం కాదు, తల్లికి కూడా మినహాయింపు కాదు, చెల్లికి కూడా కాదు. ఎవరి విషయంలోనైనా ఆయన డబ్బు దగ్గర గ్రీడీ అండి. అంటే డబ్బే ప్రధానం, అసలు మిగిలినవన్నీ అసలు అప్రధానమైన విషయాలు ఆయనకి. రెండోది, ప్రజలు కాదు ఆయనకి కావాల్సింది, రాజకీయ ప్రయోజనాలు కావాలి, ఆయనకి స్వలాభం కావాలి. ఇప్పుడు ఆయన మొదట్లో ఏం మాట్లాడాడు, ఈ మద్యపానం వలన అనేక మంది ఆడపడుచుల పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి నా అక్క చెల్లెళ్ళు అయ్యి. అటువంటి ప్రభుత్వం, ఆదాయంతో నడిచేది ఒక ప్రభుత్వం, ఆ నాయకత్వం వహించే వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అన్నాడు. 4 సంవత్సరాల్లో నేను 25% చొప్పున సంవత్సరానికి నేను మొత్తం నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. కేవలం ఎవరికైనా తాగాలంటే 5 స్టార్ హోటల్స్లో మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు అని. అంటే దాని మూలన పేదల ఆర్థిక పరిస్థితి దెబ్బతిననివ్వను, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతిన్నను, పేదల యొక్క పసుపు తాళ్ళు తెగనివ్వనని ఆయన చెప్పిన మాట. కానీ ఏమన్నా చేశాడండి? 1% అన్న ఆయన నిషేధం తగ్గించాడా? ఇంకా పెంచాడు, నాణ్యత తగ్గించాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ లిక్కర్ మూలాన జబ్బులు పడిన వార్డులో పేషెంట్స్ పెరిగారు, వాళ్ళు చనిపోవటం వలన వితంతు పెన్షన్ల సంఖ్య పెరిగింది. అవన్నీ కూడా ఆయనకి తెలిసి కూడా కొనసాగించాడు. అంటే తనకి స్వార్థం. అందులోనూ అదేమన్నా పారదర్శకంగా జరిగిన వ్యాపారమా అంటే మనం చెప్పటం కాదు, దేశ ప్రధాని మోడీ గారు స్వయంగా చెప్పాడు, మీ రాష్ట్రంలో జరుగుతున్న, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న లిక్కర్ వ్యాపారం అనేది, లిక్కర్ కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడు. అంటే ఏ లెక్కల ప్రకారం చూసినా కూడా సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు ప్రైవేట్గా వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్గా అంటే ఎవరో ఎమ్మెల్యేలకో లేకపోతే ఆయన ప్రధాన సలహాదారులకో వెళ్ళటం లేదు, అసలు వ్యక్తికే వెళ్తున్నాయి. కాబట్టే ఆయన ఎలక్ట్రానిక్ మోడ్లో తీసుకుంటున్నారు కదండి పేమెంట్, డిజిటల్ పేమెంట్. 1% కూడా వాళ్ళు డిజిటల్ పేమెంట్లు తీసుకోకుండా కేవలం నగదు రూపంలోనే తీసుకున్నారు. అంటే దీన్ని పక్కదావ పట్టించినా కూడా ఎక్కడ రేపు సిబిఐ కానీ ఇంకేదైనా సంస్థ, ఎందుకంటే మోడీ గారు దృష్టి పడింది కాబట్టి బహుశా ఏ సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా దొరకకుండా కేవలం నగదు రూపంలో తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్న డిస్టిలరీస్ నుంచి వాళ్ళకి బంధువులకే ఇచ్చారు. అది కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. బంధువులకి ఇచ్చారు కాబట్టి కిక్ బ్యాక్స్ అందలేదని కాదు, బంధువులు బాగుపడ్డారు, ఈయన బాగుపడ్డాడు. మళ్ళీ తర్వాత వచ్చేసి దీని కార్పొరేషన్ ద్వారా కొనిపించాడు. దాన్ని ఏమంటారు, బేవరేజెస్ కార్పొరేషను. బేవరేజెస్ కార్పొరేషన్కి ఆయనకి సంబంధించిన వ్యక్తిని సెంట్రల్ గవర్నమెంట్లో ఏదో తక్కువ స్థాయిలో ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఎండీ పోస్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ కుంభకోణంలో పూర్తిగా సహకరించాలి అతను. ఎట్లా అంటే మళ్ళీ రీటైల్గా అమ్మేది చాలా ఎక్కువ రేటుకి అమ్ముతారు. కాబట్టి ఇక్కడ డబ్బు అనధికారికంగా మారుతుంది కాబట్టి నమ్మకంగా
ప్యాలెస్కి చేర్చాలి అతను. అటువంటి వ్యక్తిని పెట్టి తీసుకొస్తే అతను ఇంటి మీద దాడి చేస్తే కిలోలు బంగారం, ఎవరన్నా వంకాయలు బెండకాయలు కిలోల్లో కొనుక్కుంటారు కానీ ఆయన గోల్డే కొనుక్కున్న రసీదులు ఊరికే అట్లా క్యాజువల్గా ఏ టేబుల్ తెరిచినా దొరికినాయి ఆ వ్యక్తి. అప్పుడు అతను ఏం చెప్పాడు, ఇదంతా నా సంబంధం ఏం లేదు, అంత పెద్ద ఆయన, నన్ను తీసుకొచ్చింది ఆయన, నడిపించింది ఆయన, లాభాలు కూడా ఆయనకి వెళ్ళి తప్ప నేను నామమాత్రుడిని అన్నాడు. తర్వాత ఈ చీప్ లిక్కర్ తాగటం వలన కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కాబట్టి ఆయన నేను ఎవరికైనా సహాయం చేస్తాను, ఇది లేదు అది లేదు అని చెప్పాడు కదా. అసలు ఆయన నియామకాలన్నీ కూడా తర్వాత రీజనల్ కోఆర్డినేటర్స్ అని పార్టీలో పెట్టాడు, అందరినీ ఒకే సామాజిక వర్గానికి పెట్టాడు అనేది సమాజం అందరికీ అర్థమైపోయింది. దానికి ఏమి పెద్ద పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. తర్వాత పేదల ముందుకు వెళ్ళి కూడా ఇన్ని అబద్ధాలు చెప్పాడు, నేను మీరు తినే అన్నమే తింటాను, మీలాగా నేను ఒక సామాన్యుడిని, నాకు అది లేదు ఇది లేదని. ఇప్పుడు షర్మిలతో ఆస్తులు పంచుకునేటప్పటికి ఎన్ని వేల కోట్లు, ఎన్ని టీవీ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని న్యూస్ పేపర్స్ ఉన్నాయి, అన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి జనాలకి చెప్పటం వేరు. తర్వాత వాసిరెడ్డి పద్మ గారు, ఆమె మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్గా 5 సంవత్సరాలు పనిచేసింది, అంతకుముందు ఒక కార్యకర్తగా పనిచేసింది. ఆయన అంతరంగాన్ని దగ్గరగా చూసింది. మహిళల మీద అత్యాచారాలు జరిగితే గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని రోజా చెప్పింది. ఈయన కూడా ఇప్పటికి చెబుతున్నాడు, నా ఎస్సీ చెల్లు, ఎస్టీ చెల్లెలు, బీసీ అసలు కులాల వారీగా చెల్లెళ్ళు ఏంటండి, చెల్లెళ్ళంతా చెల్లిలే, ఏ కులమైనా చెల్లిలే. అట్టా వర్గాల వారీగా ఆయనకు విభజిస్తాం అలవాటు అయిపోయి ఇక్కడ కూడా అదే ఉపయోగించాడు. తీరా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయని జగనన్న దగ్గరికి వెళ్తే, ఎందుకు ఇట్లాంటివన్నీ నా దగ్గరికి తీసుకొస్తావు, దీంతో వచ్చే లాభం ఏమన్నా ఉందా అంటే, ఆయనకి ఏంటంటే డిస్టిలరీస్ కానీ ఇసుక రీచీలు కానీ జేపీ లాంటి కార్పొరేషన్ కంపెనీలకు ఇచ్చి ఆ లెక్కలు చూసుకోవడానికి ఆయనకి టైం చిక్కట్లేదు. అంటే ఏదైనా కిక్ బ్యాక్స్ రావాలి, అంతేగాని ఇలాంటివి తీసుకెళ్తే ఆమె చెడమడా చిట్టాడంట. తిరిగితే ఆమె ఏం చెబుతుంది, పైకి ఆయన చెబుతుంది వేరు, అంతరంగంగా ఇది ఉంటుంది. ఆయన 2 నాలుకల దూరం ఉంది, ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయి. ఇలాంటి ప్రజల్ని ఇప్పుడు 2024లో అయితే ప్రజలు గుర్తించి ఆయన్ని దూరంగా పెట్టారు. కానీ మళ్ళీ ఇంకోసారన్నా మోసపోతారనే భయం నాలో ఉంది. అందువల్ల నేను కనీసం రాజకీయాల్లో నా జీవితం ఉన్నంత వరకు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటాను. ఇలాంటి మోసకారుల వల్ల మళ్ళీ మోసపోవద్దు. 2019లో అది జరిగింది. మేము కూడా 2014లో ఇలాంటి మంచి మాటలు చెబితే మంచి పనులు చేస్తాడని నాలాంటి వాళ్ళు అనేకం చేరాము. ఇవాళ ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్న వ్యక్తులు కూడా సంతృప్తిగా లేరు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరేం చెబుతున్నారు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, రంగు లేదు, వర్ణం లేదు, ఎత్తు లేదు, పొట్టి లేదు అంటున్నారు. ఇవన్నీ పైకే. ఆయన ప్రతిదీ కూడా ఎవడు మనాడైతేనే పెట్టాడు. వీసీలను వేసినప్పుడు అయినా సరే ప్రతి సాట కూడా ఆయన కార్పొరేషన్ చైర్పర్సన్ లేనుండి ఏది అంతెందుకండి, టీటీడీ లాంటి పెద్ద సంస్థకి ఎప్పుడైనా కూడా ఆచారాలు తెలిసిన వాళ్ళని వేస్తారు. ధర్మారెడ్డి అసలు సంబంధం ఏమైనా ఉందా, ఐఏఎస్ ఆఫీసర్ తప్ప ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇంకొకరికి ఇవ్వటానికే లేదు. అతను డిఫెన్స్ ఎస్టేట్కి సంబంధించిన ఒక చిన్న సర్వీస్ అది. ఆ సర్వీస్లో ఒక కమిషనర్ లాంటి పోస్ట్ అది. ఒక మున్సిపాలిటీ కమిషనర్ ఎంతో, ఒక కంటోన్మెంట్కి ఆయన అంతే. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చాలా కాలం ఇన్ఛార్జీగా పెట్టాడు. తర్వాత దాన్ని ఫుల్ టైమ్గా కూడా చేశాడు, రూల్స్ని అతిక్రమించి. కానీ ఈయన చేసే అక్రమాలన్నిటికీ సపోర్ట్గా నిలబడ్డాడు. మళ్ళీ దాని చైర్మన్ ఎవరు, వాళ్ళ బాబాయ్. ఇప్పుడు ఏం చెబుతాడు, ఇప్పుడు మొన్న ఈ లడ్డూల విషయంలో జరిగిన కల్తీ నెయ్యి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తప్పు అంటాడు. ఇందులో పాలక సభ్యుల్ని కేంద్ర మంత్రులు సిఫారసు చేశారని. అసలు ముఖ్యమైన వాళ్ళంతా నీ వాళ్ళు ఉంటారు, వాళ్ళదేముంది, ఆ మీటింగ్ రోజు రమ్మంటే వస్తున్నారు. ఆ రోజు చూశాం కదా, అదంతా సండే మార్కెట్ లాగా ఉంది. సుబ్బారెడ్డి గారు ఇదిగో ఈ రేటు 5,000 ఉంది, 10,000కి పెంచుతున్నాం, పెంచుకోమంటున్నారు. వీళ్ళు 20,000 ఉంది, 40,000 పెడుతున్నా, పెట్టేయండి. వాళ్ళేంటి ఎంతసేపు వాళ్ళకి కావాల్సిన రాస మర్యాదలు జరిగిందా, సభ్యులు ఆ మీటింగ్ రోజు వెళ్ళిపోతారు. మిగిలిందంతా వీళ్ళే కదండి చేసింది. అంత ద్రోహం అంటే హిందువులు అందరి చేత కూడా అటువంటి మనోభావాలు దెబ్బతీసి కల్తీ జంతువులకు సంబంధించిన కొవ్వుతో చేసిన లడ్డూలు తినిపించాడు. దాన్ని కాకుండా మళ్ళీ అసలు ఈ వ్యవస్థనే తప్పుపట్టాడు, టీటీడీ వ్యవస్థనే. టీటీడీ వ్యవస్థలో కనుక డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఒక అరాచక వ్యవస్థ, ఎప్పుడో పురాతన, అంటే అదొక అనాగరికం అన్నాడు. మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి, నీ బాబాయ్ చైర్మన్గా ఉండి, నువ్వు పెట్టిన ధర్మారెడ్డి ఈఓగా ఉండి, నువ్వు పెట్టిన పాలక సభ్యులతో అది అమెండ్మెంట్ చేసేయచ్చు కదండి, అది తీసేయమని. ఆ రోజు తీయమనలేదు, అది బాగానే ఉంది. ఎంతోమంది ఆ రోజు డిక్లరేషన్ వెళ్ళినప్పుడు ఈయనకు బాధ తెలియలా. ఈయన కూడా ముఖ్యమంత్రిగా నిబంధనలు ఉల్లంఘించి వెళ్ళినప్పుడు బాధ తెలియలా. ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి అన్నప్పుడు
ఇదంతా ఎత్తుకున్నాడు. అంటే దాన్ని బట్టి ఆయన చెప్పేదానికి జగన్ గారు చేసేదానికి ఎక్కడ పొంతం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన వర్ణనలన్నీ పై జనం కోసమే. ఒక ఆయన పూర్వం హరిదాస్ గారు ఒక ఆయన చెప్పాడంట ఉల్లిపాయలు తినకూడదని. అంటే సరే ఆయన భార్య కూడా హరికథకు వచ్చిన తర్వాత వింది. ఆయన ఆయన ఏమంటారు హరికథ చెప్పే ఆయన్ని స్వామి గారు తిని ఇంటికి వెళ్ళిన తర్వాత కూరలో ఉల్లిపాయలు వేయలేదంట. ఎందుకు ఉల్లిపాయలు వేయలేదన్న అంట. నువ్వే చెప్పావు కదా హరికథలో ఉల్లిపాయలు వేయొద్దని, ఉల్లిపాయలు తినటం అనాగరికం అని, అరాచకం అని, అందుకని అరే నేను వాళ్ళ కోసం చెప్పా కానీ మన ఇంట్లో కోసం చెప్పాను అన్నంట. అట్లాగే ఇవాళ ఆయన జనాల కోసం అంతేగాని సూక్తులు అసలు ఆయన ఏది పాటించలేబట్టే ఇవాళ ఈ 151 స్థానాలు మొదట నమ్మారు ఇతను ఇంత సెక్యులర్గా ఉంటాడని. కానీ అతను సెక్యులర్గా 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా లేడు. అందుకే 11 స్థానాలకు పరిమితం చేశారు. కనకదుర్గ గారు మనం చూసుకుంటే ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ అంటూ స్థాపించినటువంటి దీనిపైన ఏదైతే ట్విట్టర్లో వచ్చే ప్రతి దాన్ని కూడా స్పందిస్తూ చాలా వేగంగా ఆయన తీసుకొస్తుంది. గతంలో మనం చూసాం వీరేంద్ర అని చెప్పేసి ఏదైతే కువైట్లో ఇరుక్కున్నటువంటి ఒక వ్యక్తిని వెంటనే తీసుకురావడం కావచ్చు, అది తీసుకొచ్చిన తర్వాత ఆయన చాలా దాని కృతజ్ఞతలు చెప్తూ చేసినటువంటి ఒక మనం చూసాం. సో ఇలా ప్రతి దాన్ని కూడా స్పందించడానికి కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు అన్నట్టుగా చాలామందిని తీసుకొచ్చారండి. గల్ఫ్ నుంచి తీసుకొచ్చారు, తర్వాత వాళ్ళకి వీల్ చైర్స్ కావాలంటే ఇచ్చారు. ప్రమీల అన్నావిడ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నన్ను ఇక్కడ హెరాస్ చేస్తున్నారంటే అంటే వెంటనే స్పందించటం అనేది నారా లోకేష్ లక్షణం. అంటే ఒక మంత్రిగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన అంటే వెంటనే చేయగలగటం అనేది, మళ్ళీ దాని గురించి ఆయన అప్డేట్ తెలుసుకుంటారు. మీరు గమనించారంటే లోకేష్ ఇవాళ ఒక పని చెప్పాక దాన్ని అక్కడితో వదిలేడు ఆయన. ఇంత బిజీలో కూడా మళ్ళా అది నెక్స్ట్ ఏం జరిగింది, అది పని అయిందా లేదా, అయ్యాక మళ్ళా అయిన వాళ్ళు స్పందించాక మళ్ళీ రిప్లై వెళ్తుంది వాళ్ళకి. అంటే ఇట్స్ లైక్ చైన్ అనమాట. అంటే ఏదో నా పని అయిపోయింది ఓకే వాళ్ళు అడిగారు చేసేసామని కాకుండా ఒక బాధ్యతగా చేయటం అనేది. ఇప్పుడు మీకు చిన్న వయసులో ఇంత బాధ్యతగా ఆయన వ్యవహరించటం అనేది చాలా గొప్ప విషయం ఒకటి. రెండోది ఇందాక మీరు అన్నట్టుగా అసలు ఇవాళ ఒక విషయం జరిగిందండి ధనలక్ష్మి అనే ఆవిడ విషయంలో. ఇప్పుడు వాళ్ళు అడిగారు మాకు ఇట్లా ధనలక్ష్మి గారికి ఒక సమస్య ఉంది అని. ఎవరు అడిగారు? వైసీపీకి సంబంధించిన వాళ్ళు అడిగారు. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్లో ఉంటే ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు అడిగితే అనుకుందాం, అప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారు? రిప్లై కూడా ఇవ్వరు, లేదు హేళన చేస్తారు. ఏంటి మీకు తెలుగుదేశం వాళ్ళు చేయరా ఏంటి, మీ చంద్రబాబు నాయుడు చేయడా, మీ లోకేష్ చేయడా? డెఫినెట్గా అలాగే మాట్లాడి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు అలా మాట్లాడాల. ఎందుకంటే మనిషికి కావాల్సింది మానవత్వం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎస్సీ ఎస్టీ చెల్లెళ్ళు లేకపోతే బీసీ చెల్లెళ్ళు, ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు కానీ రెడ్డి చెల్లెలు ఆయనకు అవసరం లేకపోయింది. మీరు అది గుర్తుపెట్టుకోండి. రెడ్డి చెల్లెల దాకా వచ్చేసరికి ఆయనకి ఆవిడ చేదైపోయింది. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఒకవేళ వస్తే ఆయనకు చేదైపోతారు. కానీ తెలుగుదేశం వాళ్ళకి ఎవరు వచ్చినా ఒకటే. ఇక్కడ కులం మతం ప్రాంతం కాదండి. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయితే ఏంటి, వాళ్ళు మనుషులు కదా. ఏమండి ఇవాళ మీకు ఒకటి నచ్చుతుందండి మీరు వెళ్తారు, రేపు ఇంకోటి నచ్చుతుంది వెళ్తారు, సో వాట్, వాళ్ళ ఆ పార్టీ వాళ్ళకి ఎందుకో నచ్చింది, దానికి రీజన్ లేదు, మనకు అనవసరం. కానీ వాళ్ళు అడిగారు, ఒక సహాయాన్ని అడిగారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినప్పటికీ వాళ్ళకి వెనకాల దానికి వేరే మోటివ్ కూడా ఉండొచ్చు, నేను అది కూడా చెప్తా. సో అయినప్పటికీ వెంటనే స్పందించి 14 లక్షల రూపాయలు ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఫస్ట్. రెండోది మోటివ్ ఏమై ఉండొచ్చు అంటే జస్ట్ మనం అడిగి చూద్దాం వీళ్ళు ఎలాగ రెస్పాండ్ అవ్వరు, దీన్ని మనం చాలా పెద్ద ఇష్యూ చేద్దాం అంటే ఆ అమ్మాయికి ఉండదు, ఆ ధనలక్ష్మి అన్నావిడకు ఉండకపోవచ్చు. కానీ ఆ సోషల్ మీడియా ఎవరైతే హ్యాండిల్ చేస్తారో, లేదు ఆ ట్విట్టర్ని ఎవడైతే హ్యాండిల్ చేస్తాడో, లేదు వైసీపీకి చెందిన నాయకుడు ఎవడైతే ఉంటాడో, వాడి ఉద్దేశం అయితే ఖచ్చితంగా దీన్ని ఒక ఇష్యూ చేసి నారా లోకేష్ని బదనాం చేయాలి, తెలుగుదేశాన్ని మనం వీధికి ఈడ్చాలి, చంద్రబాబు నాయుడిని మనం రోడ్డుకి ఈడ్చాలి, ఇదే వాళ్ళ మోటివ్ ఉంటుందండి. కానీ దీన్ని అన్నింటినీ అంటే పటాపంచలు చేస్తూ వాళ్ళ ఆలోచనల్ని, లేదు వాళ్ళ కుబుద్ధిని, వాళ్ళ కుయుక్తిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే నారా లోకేష్ కావచ్చు ఆవిడకి కావాల్సిన సహాయాన్ని అందించారు. సో మీకు ఏమర్థమవుతోంది, ఎప్పుడూ కూడా మనిషి మతానికి కులానికి కాకుండా మానవత్వానికి బందీ అవుతాడు, బందీ అవ్వాలి కూడా. మనిషి ముఖ్యమండి, మతం తర్వాత కులం తర్వాత మీ కక్షల తర్వాత మీ పార్టీల తర్వాత మిగతావన్నీ తర్వాతే. ఒక మనిషి ప్రాణానికి ముందు ఇవన్నీ కూడా సెకండరీ.
అనేది ఇవాళ తెలుగుదేశం మోటోగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. సో ఇవాళ దానికి చాలా మంచి రెస్పాన్స్ వైసీపీ వాళ్ళ నుంచి వస్తుంది. సరే తెలుగుదేశం వాళ్ళు అప్రిషియేట్ చేస్తే మనం పెద్దగా మాట్లాడుకోక్కర్లా. వేరాజ్ టుడే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దీన్ని బేస్ చేసుకుని వైసీపీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఎవరికైనా సరే, బాబు మీరు ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు, మీకు ఏ కష్టం వచ్చినా, అది చిన్న ఊరు కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, లేకపోతే రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, వేరే దేశం కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ పార్టీ, వెదర్ యు ఆర్ ఏ వైసీపీ ఆర్ కాంగ్రెస్ ఆర్ వాట్ ఎవర్, మీరు తప్పకుండా వెంటనే ప్రభుత్వాన్ని సంప్రదించండి. మీరు నారా లోకేష్ని సంప్రదించండి. దానికి ఏమి మొహమాట పడద్దు. ఇమీడియట్గా మీకు సహాయం అందుతుంది, ఖచ్చితంగా అందుతుంది. ఇక్కడ మీరెవరు అని కూడా ఎవరు పట్టించుకోరు. మీ సహాయం ఒకటి, మీరెవరు అంటే ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఏ రకంగా సహాయం చేయాలి, ఎప్పటిలోగా చేయాలి, అంతే. ఆ కేటగిరీ చూసుకుంటారు, ఆ మూడే చూసుకుంటారు అంతే తప్ప వాళ్ళెవరు వైసీపీ వాళ్ళ మనకెందుకు ఇంటూ పెట్టేసేయండి, వీడు మనకు కావాల్సిన వాడు టిక్కు పెట్టండి, మన రెడ్డా లేకపోతే మన ఎస్సీనా, మన ఎస్టీనా, మన బీసీనా, మన మైనార్టీనా, నో, అందరూ ఉంటారు. అన్ని పార్టీల్లో అందరూ ఉంటారండి. వాళ్ళు ఫస్ట్ మనుషులు అయ్యాకే కులం వచ్చింది, వాళ్ళు మనుషులుగా పుట్టాకే మతం వచ్చింది, వాళ్ళు మనుషులుగా పుట్టాకే ఈ వాట్ టు సే ఈ సఫిక్స్లో ప్రిఫిక్స్లో ఇవన్నీ యాడ్ అయ్యాయి. సో ఇవాళ ఇది ఒక పెద్ద ఇష్యూ అండి. నిజంగా చెప్పాలంటే దీన్ని చాలా వైడర్ రేంజ్లో తెలుగుదేశం వాళ్ళు తీసుకెళ్ళాలి. వైసీపీ వాళ్ళు మెచ్చుకోవటం పక్కన పెట్టండి. వై వీఆర్ సేయింగ్ దిస్, ఇది చాలా మంచి విషయం అండి. ఇది ముఖ్యంగా వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓకే, మనం వైసీపీలో ఉన్న మనకి ఈ ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది. వాళ్ళు మన మీద కక్షలు కార్పణ్యాలు చెయ్యరు, మనకి హెల్ప్ చేయటానికే ఈ ప్రభుత్వం ఉంది, మనం ఏ పార్టీ అయినా పర్వాలేదు, మనం సహాయం పొందొచ్చు అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళాలండి. వాళ్ళు పార్టీ మారాల్సిన పని లేదు, అవసరం కూడా లేదు తెలుగుదేశానికి. వీఆర్ నాట్ ఆస్కింగ్, అంటే దే ఆర్ నాట్ ఆస్కింగ్, వాళ్ళు ఏం అడగట్లే. కాకపోతే ఒక ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక పార్టీ, ఆ పార్టీ చేయాల్సిన పని ఇదే. వాళ్ళు ఆలోచించాల్సింది మన పార్టీ కాకపోతే ఏంటి, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, మన దేశానికి సంబంధించిన వ్యక్తి, లేదు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగువాడనే కాదు, వాళ్ళు తమిళైనా వేరే భాష ఎవరైనా సరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదు లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈవెన్ దే కెన్ అప్రోచ్ జనసేన, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బికాజ్ పవన్ కళ్యాణ్ ఆల్సో ఆయన వేవ్ లెంగ్త్ కూడా అదే, ఆయన 10 మందికి ఉపయోగపడడానికే ఉంటాడు ఆయన. కాబట్టి వాళ్ళు ఎనీ టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం వాళ్ళు కాల్ చేయొచ్చు, లేదు వాళ్ళు ట్విట్టర్లో వాళ్ళు అడగచ్చు, ఒక మెసేజ్ పెట్టచ్చు. అది ఇవాళ మనం చెప్తున్నాం. ఈ ఒక చిన్న సంఘటన అనేది ఎంతో మందికి రేపొద్దున ఉపయోగపడుతుంది. దుర్గకుమార్ గారు, మనం చూసుకుంటే ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు గతంలో 2019 నుంచి 24 దాకా నిజంగా ఏవైతే వైసీపీ వాళ్ళు వీళ్ళు మా పార్టీ కాదు, వీళ్ళు టీడీపీకి సంబంధించిన వాళ్ళు, లేదా వీళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పి నిజంగా వాళ్ళని పక్కన పెట్టడం జరిగిందంటారా? అందుకే ఈ ఫలితం 151 నుంచి 11 స్థానాలకు వచ్చింది కూడా ఇందుకే అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్ గారు ఒక చిన్న విషయం చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. నవ్య ఆంధ్రప్రదేశ్ 2014లో ఏర్పడినప్పుడు 2 పార్టీలు పోటీ చేసినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ పోటీ చేసినప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే సరైన ముఖ్యమంత్రి, సరైన ప్రభుత్వం ఇస్తారో, సరైన మార్గదర్శనం చేస్తారు, సరైన నాయకత్వంతో, ఒక క్రమశిక్షణతో ఆర్థికంగా లోటులో ఉన్న ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకెళ్తారు, మన బిడ్డలకు ఉద్యోగం సాధిస్తారు, రాష్ట్రాన్ని సమూలంగా డెవలప్ చేయగలుగుతారు అనే అనేక అంశాలను ప్రజలు దృష్టిలో పెట్టుకుని అసలు దేశం అంతా ఎదురు చూసింది, కొత్త ప్రభుత్వం ఎవరు గెలుస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి తీర్పు చెప్తారు అని. మరీ ముఖ్యంగా పక్క రాష్ట్రం విభజిత రాష్ట్రంగా, అంటే మనం ఇక్కడి నుంచి విడిపోయాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఆసక్తి చూపించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఎంత మంచి పేరుందో తెలంగాణలో కూడా అంత పేరుంది. ఎందుకంటే ఆయన సంయుక్త ఆంధ్రప్రదేశ్కి పనిచేశాడు, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ రోజున వాళ్ళు ఎంత సంతోషించారంటే, ఒక పక్క రాష్ట్రం కొత్తగా విభజితగా వెళ్ళింది, రాజధాని కూడా లేదు, చాలా బాధపడే వాళ్ళు బాధపడ్డారు ఆ రోజున. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్ సోదరులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక డెవలప్మెంట్ వస్తుంది, మనంత కాకపోయినా ఆ డెవలప్మెంట్
డెవలప్మెంట్ మొదలవుతుంది అక్కడ కూడా. ఒకనాటికి మన రాష్ట్రానికి సమానంగా వస్తుంది అని సంతోషించారు. ఎందుకంటే వీళ్ళే శత్రువులు కాదు కదండి, సోదరులుగా ఒక పక్క పోర్షన్లో ఒకే ఇళ్లలో అందరం కూడా తెలుగు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడు కూడా ఆ మేలు కోరుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రభుత్వం యొక్క పనితీరుని 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా చూసేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి, తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఏంటి, ఎలాంటి పరిపాలన ఇచ్చింది, అందరినీ సమానంగా చూసిందా లేదా, అందరినీ కడుపులో పెట్టుకుందా లేదా, తర్వాత అక్రమాలు అన్యాయాలు చేయకుండా అందరినీ సమదృష్టితో చూసిందే అనేది ఒక అవగాహనకు వచ్చారు. కానీ ఈ 2019లో వచ్చేటప్పటికి అదే టైంలో వివేకానంద రెడ్డి గారి హత్య కూడా జరిగింది. హత్యను ఆయన ఏం చేశాడు, వెంటనే తెలివిగా ఏదైనా ఒక వాళ్ళు చేసుకున్న హత్య అయినప్పటికీ కూడా దాన్ని ప్రతిపక్షం మీద చంద్రబాబు నాయుడు గారి మీద వేస్తే సానుభూతి ప్రజలకు ఎక్కువ అండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అమ్మో చంపేశాడా, ఒక కత్తి దాని మీద నుంచి జలజల రక్తం కారటం, దాన్ని ఒక సాక్షిలో వేయటం, అది ఆ రకంగా విపరీతమైన ప్రచారం చేశాడు. ఇంకోటి ఏంటంటే దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత మీడియా బలం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అప్పటికే ఆయన సోషల్ మీడియాను కూడా చాలా బలమైన ఇదిగా తీర్చిదిద్దాడు. ఎందుకంటే ఆయనకి విపరీతమైన డబ్బు ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కొడుకుగా క్విడ్ ప్రోకో ద్వారా విపరీతంగా సంపాదించి దేశ రాజకీయాలను శాసించేటంత డబ్బు ఆయన దగ్గర ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే బేరం ఆడాడు. ఒక 2 మాజీ ముఖ్యమంత్రులు కూడా ఆ బేరంలోకి దింపితే కూడా వాళ్ళు ఆయన తండ్రికి సమానులైన వ్యక్తులు కాబట్టి నువ్వు ఇట్లాంటి పిచ్చి పని చేయటం తగదు, అందులో మాలాంటి వ్యక్తులు వెళ్ళి ఇలాంటి పిచ్చి బేరం చేస్తామా, నువ్వు కొద్దిగా ఓపిక పట్టు, నీకెట్టాగు ముఖ్యమంత్రి పదవి వస్తుంది, ఇది ఇటువంటి చిల్లర పని నువ్వు చేయొద్దు, వాళ్ళు అనవసరంగా ఆగ్రహానికి గురవుతావని కూడా వాళ్ళు చెప్పారు. శరద్ పవార్ గారు, జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా గారు చెప్తే కూడా ఆయనకి అందల, ఎందుకంటే నా డబ్బు ముందు కాంగ్రెస్ మోకరిల్లదా అనుకున్నాడు. కానీ వాళ్ళు ఇంత చిన్న వ్యక్తికి ఇస్తే మనం దెబ్బతింటాము, అందులో ఇతని మీద కూడా వాళ్ళకి సరైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేవు, అప్పటికే ఇతను కొంచెం చిల్లర మల్లరగా ఉంటాడని రాజశేఖర్ రెడ్డి గారే శాసనసభలోనే చెప్పున్నాడు. తర్వాత ఈయన గురించి సీనియర్ సహచరులతో కూడా పంచుకున్నాడు కొడుకు మిస్బిహేవియర్ గురించి. ఇతను ఇక్కడుంటే నాకు పెద్ద తలనొప్పి, అందువల్ల బెంగళూరులో పెట్టాను, ఇవన్నీ కూడా తెలుసు. తర్వాత వివేకానంద రెడ్డి గారిని ఒకరోజు బలవంతంగా కొట్టి కూడా రాజీనామా చేయిస్తే ఆ రాజీనామా సోనియా గాంధీ గారు రాక వెళ్ళటం, సోనియా గాంధీ గారికి తెలిసి ఇతను దుందుడుకుతాను, నువ్వు అతను కొడితే రాజీనామా చేస్తావా, ఇక్కడ నువ్వు మాకు కావాల్సిన వ్యక్తివి, నువ్వు ఖచ్చితంగా ఉండాలని చెప్పి చించేసి వార్నింగ్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డి నీ బిడ్డను సరిగ్గా పెట్టుకో, అతను బెదిరించి వివేకాతో రాజీనామా చేయిస్తాడా అని. అంటే ఇతను మిస్బిహేవియర్ గురించి అప్పటికే వాళ్ళకి తెలిసి ఉండటం వలన ఇవ్వటానికి సంధ్య ఇచ్చారు. అదే కనుక ఇతను కనుక కనీసం ఒక 2 సంవత్సరాలు కనుక ఒక వినయ విధేయతలతో కనుక ప్రవర్తించుంటే ఖచ్చితంగా ఇచ్చుండేవాళ్ళే. కానీ ఆయనకు అంత ఓర్పు లేదు. ఆయనకి అప్పటికే రుచి చూశాడు, చెరుకు గడ తీపి. ముఖ్యమంత్రిగా కొడుకుగానే నేను ఇంత సంపాదించాను, ఈ పదవి వస్తే నేను ఇంకా ఎంతైనా సంపాదించు, ఎంత స్కోప్ ఉందో ఆయనకు అర్థమైంది. అందువల్ల ఎంత డబ్బు అయినా పెట్టడానికి ఇష్టపడ్డా కూడా ఆ రోజు కాంగ్రెస్ అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేదు. కాబట్టి అటువంటి డబ్బు విలువ తెలిసిన ఇతను ఎటువంటి పనైనా చేయొచ్చు అనేటువంటి ఒక ధీమాతో ఉన్నాడు. అది ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు దొరికింది ఇతనికి? 2019లో దొరికింది. చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఇది చేశాడు. తర్వాత అమలు చేయలేని మద్యపాన నిషేధం లాంటి అనేకం చెప్పేశాడు. అమలు చేయలేనని తెలుసు, కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు, నా కోరిక తీరిపోతుంది అనుకున్నాడు. దానికి ఆయనకి విజయమ్మ గారు కూడా సహకరించింది. విజయమ్మ గారు అంటే ఒక సాధారణ గృహిణి, మంచి ఆమె అనే ఒక అభిప్రాయం ఉంది. ఆమె విశ్వసనీయతను కూడా ఈయనకి పణంగా పెట్టింది. అట్లాగే ఒక నిజంగానే గన్లాగా వ్యవహరించింది షర్మిల. పెద్ద భారీగా ఇంతవరకు ఏ మహిళ చేయనంత పెద్ద పాదయాత్ర చేసింది. ఆమె కూడా ఇతను ఒక మంచి వ్యక్తి అని అనుకుంది. ఆయనలో అపరిచితుడు ఉన్నాడని ప్రజలకి తెలియదు, కుటుంబ సభ్యులకి తెలియదు. అతను ఇచ్చిన హామీలు ఎవరైనా కూడా ఓటేసేస్తారు. అరిచేతిలో స్వర్గం చూపించాడు. ఇంకా మీరు మట్టి ఇటుకలతో పొయ్యిలు పెట్టుకున్నారా? ఇంకా చంద్రబాబు దోసుకుని వెళ్ళేమో, ఆయన తినేస్తున్నాడు బంగారం అంతా, మీరు మట్టి ఇటుకలతో చేస్తున్నారు. నే కనుక వస్తే మీ అందరికీ బంగారపు ఇటుకలు వస్తాయి. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో అదేంటి డైమండ్, పింక్ డైమండ్ తీసుకెళ్ళి ఆడ మనవడు మెడలో వేసేసాడు. ఇలాంటి అసలు పింక్ డైమండ్ లేదు, ఏమీ లేదు.
ఎటువంటి అబద్ధాలు ఏ నోటికి వస్తే అది చెప్పేశాడండి. జనం కూడా నమ్మారు, ఎందుకంటే అంతకుముందు ఇతని పరిపాలన చూడాల. కానీ 2019 నుంచి 24 తర్వాత ఈయన చెప్పినప్పుడు నట్టు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరూ నాకు అక్క చెల్లి అంటూనే మళ్ళీ ఎస్సీ చెల్లు, ఎస్టీ, బీసీ చెల్లులు, ఆ చెల్లు, ఈ చెల్లు అంటాను ఉండాడు. ఇతనిలో ఉన్న మతతత్వాన్ని, కులతత్వాన్ని, అవినీతిని, అక్రమాలని, అరాచకాన్ని, రాక్షసత్వాన్ని అన్నీ చూసేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ 2 పార్టీల్లో మీరు ఏది కోరుకుంటారని ప్రజలను అడిగితే నిర్ద్వందంగా 164 సీట్లు చంద్రబాబుయే కావాలని అడిగారంటేనే ఇతనిలో ఉన్నటువంటి అన్ని గుణాలని ప్రజలు గుర్తించబట్టే ఆయన్ని దూరంగా పెట్టారు. ఇదే కాదు, ఇప్పుడు ఈ ఓట్లు వేసిన వాళ్ళు కానీ ఇప్పుడు కొంచెం అవగాహన ఉండ ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డినే కాదు, జగన్మోహన్ రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులను కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చేసుకుని నెత్తి మీద కుంపటైతే ఎవడ పెట్టుకోడండి. పెట్టుకున్నందుకు 5 ఏళ్ళు ఎందుకు భరించారంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు. కొన్ని దేశాల్లో అయితే రీకాల్ ఫెసిలిటీ ఉంది. తప్పు జరిగితే ఒక 10% మంది ఓటర్లు కనుక మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి మేము తప్పు నిర్ణయం చేసుకున్నాము, మార్చుకోవాలనుకుంటున్నాం అంటే మళ్ళీ రీపోల్ పెడతారు. ఇక్కడ రీపోల్ లేదు కాబట్టి ఎప్పుడెప్పుడు ఆ ఎలక్షన్లని ఎంత ఎగబడి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారో ఆయన్ని కావాలని రెడ్ కార్పెట్ ఇచ్చి స్వాగతించారు. ఇవాళ ఆయన ఈ తట్టుకోలేక ఇంకా కూడా పెట్టిరేగిపోయిన అబద్ధాలు, గతంలో 2019లో చేసిన అబద్ధాల కన్నా ఎక్కువ చెబుతున్నాడు, ఆరోపణలు చేస్తున్నాడు. తర్వాత ఎలక్ట్ అయిన 4 రోజుల లోపలే 36 రాజకీయ హత్యలు అయిన రాష్ట్రపతి పాలన పెట్టమంటాడు. రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఎన్ని నామ్స్ ఉంటాయో కూడా ఆయనకు తెలీదు. తను ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి రాష్ట్రపతి పాలనే ఉంటే నేను ఉండాలి, లేకపోతే రాష్ట్రపతి పాలన ఉండాలి, ప్రజలు ఏమన్నా అవనివ్వండి. కాబట్టి మీరు అన్నట్టు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిలో లివ్వని ఖచ్చితంగా నమ్మారండి. అయితే క్లుప్తంగా కనకదుర్గ గారు లాస్ట్గా ఫైనల్ చెప్పాలంటే జగన్కి లోకేష్కి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ ఇందాక వారు చెప్పినట్టుగా తండ్రి చచ్చిపోయాక ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోదామా అని చూశాడు తప్ప పౌరాలు గుట్టకెళ్ళాల. సంతకాల సేకరణలో బిజీగా ఉన్నాడు. ఎవరిని కొందాము కాంగ్రెస్లో, ఎవరి ద్వారా ముఖ్యమంత్రి అవ్వాలి అని ఆలోచించాడు. అక్కడ ఆ వ్యూహం బెడిసి కొట్టడంతో ఆయన ఏం చేయాలో తెలియక ఒక పార్టీ పెట్టాడు. సో పార్టీ పెట్టాక తల్లికి తెలియదు ఇతని అంతర్గతం ఏంటి అనేది, అలాగే చెల్లికి తెలియలేదు. సరే ఇందాక వారు చెప్పండి, ఇద్దరు చాలా కష్టపడ్డారు, కృషి చేశారు. 19 ముందు 16 నెలలు జైలుకి వెళ్ళాడు. చెల్లెలు ఒక చెల్లెలు అన్న వదిలిన గన్ అయితే ఆ గన్ వచ్చి మళ్ళీ చెల్లెలకి ఈరోజు కణతకు గురి పెట్టాడు కదా. ఇప్పుడు ఆ గన్ ఇంకా అలాగే ఉంది చెల్లెలకి. అది ఎప్పుడు పేలుతుందో తెలియదు, చెల్లెలు ఉంటుందా వెళ్ళిపోతుందా తెలియదు, ఆవిడ స్థితి ఏంటో ఆవిడకి తెలియదు. అదేవిధంగా తల్లిని చెల్లిని ఏం చేశాడో అందరికీ తెలుసు. ఎలాంటి మాటలు మాట్లాడించాడు. ఇవాళ సోషల్ మీడియా మీద వచ్చిన ఈ కేసులన్నింటికి కారణం ఏంటో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ కాదు. అదేవిధంగా ఆస్తుల విషయంలో అతనికి ఉండే గ్రీడీనెస్ కావచ్చు, లేకపోతే మద్యపాన నిషేధంలో అతను క్యాష్ అండ్ క్యారీ విధానం పెట్టి ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడు. ప్యాలెస్ల్లో తప్ప బతకలేడు. అడుగు తీసి అడుగు వేయాలంటే పరదాలు ఉండాలి. అసలు జగన్ గురించి మనం ఒక పుస్తకం రాస్తే సరిపోదు. వేరేజ్ లోకేష్, మీరు లోకేష్ని తీసుకున్నారంటే 2019 ముందు లోకేష్, 2019 తర్వాత లోకేష్, అంటే తను మలుచుకున్నాడు ఆయన. అది తర్వాత అసలు ఫస్ట్ తను మానసికంగా శారీరకంగా దృఢంగా చేసుకున్నాడు. 1, 2 ఆలోచన సరళి ఫుల్ మారింది ఆయనది. అన్నీ నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు అతను రాజకీయంగా కాదు అన్ని రకాలుగా కూడా ఎదుగుతాడు. మానసిక ఎదుగుదల ఎప్పుడైతే వచ్చిందో మనిషికి, అప్పుడు తనపర భేదాలు ఉండవండి. ఇవాళ తనపర భేదాలు లేకపోబట్టే ధనలక్ష్మికి హెల్ప్ చేయగలిగాడు. అది కావాలి. ఇంకా అది వంటబట్టలేదు ఎవరికి, జగన్కి. జగన్ ఇంకా కూడా అతను బావిలో కప్పలాగానే ఉన్నాడు, ఇంకా అలాగే ఉంటాడు ఆయన. అసలు చెల్లినే భరించలేని వాడు బయట చెల్లెలకి ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ ధనలక్ష్మి అన్నాడు పొరపాటున జగన్కి కనుక లెటర్ రాసి ఉంటే ఎంత మర్యాదగా చెప్పుండేవాడు. అంటే ఆయన మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు మనం మళ్ళీ వెతుక్కోవాలి, మనకి మాటలు రావు. వేరే ఇవాళ మీరు ఎవరు లొకేషన్ తీసుకున్నారంటే ఇవాళ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు, ఎంత అద్భుతంగా ప్రతిదీ అవగాహన చేసుకుంటున్నాడు, ఎంత సింపుల్గా ఉంటున్నాడు. సింప్లిసిటీ అది కావాలంటే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. అది ఆస్తులు ఎలాగ వస్తాయి? ఆస్తులు కాదు ఇక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆస్తులు లేవు, ఆస్తులు క్విట్ ప్రోకో ద్వారా వచ్చాయి, కానీ ఇక్కడ వారసత్వంగా వచ్చాయి. ప్లస్ ఆయన చదువుకున్నాడు,
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా చదువుకోలేదు, పరీక్షలు వేరే వాళ్ళు రాయలా జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి తండ్రిలో ఎవరు అసెంబ్లీలో ఏం చెప్పాడో అందరికీ తెలుసు. అటువంటి ఘన చరిత్ర లోకేష్కి లేదు. లోకేష్ మామూలు చరిత్ర. అంటే ఇవాళ మీరు ఎందులో బేరీజ్ వేసుకున్నా ఒక త్రాసులో ఇద్దరిని కూర్చోపెడితే ఎవరి త్రాసు కిందకి దిగుతుంది అంటే లోకేష్ది దిగుతుంది. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు లోకేష్ పేరు జపిస్తున్నారు. సో ఇంటర్నేషనల్గా కావచ్చు, నేషనల్గా కావచ్చు, లోకేష్ ఎంత బాగా మాట్లాడుతున్నారు, లోకేష్ ఎంత మంచి నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మనం న్యూయార్క్లో చూసాము, మన ఢిల్లీలో చూసాము. ఇంక ఇంతకు మించి మనం ఏమి ఇద్దరి గురించి కంపారిజన్ చెప్పుకోక్కర్లేదండి. సో ఏది ఏమైనా లోకేష్ వెళ్తున్న పంతా చాలా బాగుంది. ఆయన ఇలాగే పార్టీ లేకుండా, మతం లేకుండా, కులం లేకుండా అందరికీ సహాయం చేయాలని మనం కోరుకుందాం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. సో ప్యానల్లో పార్టిసిపేట్ చేసినందుకు మీ ఇద్దరు కూడా కృతజ్ఞతలు. సో ఇదండి మొత్తానికి నారా లోకేష్ గారు ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ ద్వారా ట్విట్టర్లో ఎంతమందికి స్పందిస్తున్నాడో అందరికీ తెలిసిందే. సో మీకు కూడా ఏదైనా హెల్ప్ జరిగితే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నమస్తే.